నువ్వు దేవుని చేతిలో ఉన్నావు అని అనుకుంటున్నామేమో, కానీ నువ్వు దేవుని చేతిలో లేకుండా మన ఇష్టానుసారంగా మన యొక్క అభిప్రాయాలు బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి ఇష్టమైన రీతిలో మనం తిరుగుతూ సంసోను వలె పాపముగా చేస్తూ శాపముగా మార్చబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క జనాంగమా, ఈ విషయంలో ఆలోచించు. నీ తల్లిదండ్రులు చెప్పిన మాటను నువ్వు వినకపోయినా, నీ యొక్క స్నేహితులు చెప్పిన మాటలు నువ్వు వినకపోయినా, నీ యొక్క ఆప్యాయతలు చెప్పిన మాట నువ్వు వినకపోయినా నష్టము నీకే కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, మీకు హేయమైనదే, మీకు అది ఇష్టం ఉండదు, కానీ మన బ్రతుకులో ఆ క్షణాన్ని ఆ యొక్క నిమిషంలో మనం ఆలోచించి వారి యొక్క మాటలు ఎప్పుడైతే వింటామో, అంగీకరిస్తామో, మనము పాపిగా మార్చబడము. మన జీవితము, మన యొక్క రూట్ కూడా